హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రమణ మోడల్ ఛానల్. ఈరోజు ఉలవచారు తయారు చేసుకునే విధానం చూద్దాం. ముందుగా ఉలవల్ని నీటితో శుభ్రంగా కడుక్కొని నైట్ 2 గ్లాసుల ఉలవలకి 2 గ్లాసుల నీళ్ళు పోసుకొని నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత ఉదయాన్నే ఒకసారి శుభ్రం చేసి కడుక్కొని వాటర్ పోసి 5 విజిల్లు వచ్చేటట్టు పప్పు కుక్కర్లో ఉడకబెట్టుకోవాలి. ఉడకబెట్టుకున్న తర్వాత జల్లిగిన్నెలకు వడగట్టుకుందాం. ఆ వాటర్ని తీసి పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు వడగట్టుకున్న వాటరు ఉగ్గిళ్ళు విడివిడి చేసి పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టుకొని గిన్నె వేడెక్కాక ఆయిల్ పోసుకుందాం. రెండు స్పూన్ల ఆయిల్ పోసుకుందాం. ఇప్పుడు బాండీ హీటెక్కాక 2 స్పూన్ల ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ హీటెక్కినాక 1 స్పూను జీలకర్ర వేసుకుందాం. ఇప్పుడు మంచిగా ఫ్రై అయింది జీలకర్ర. ఇప్పుడు ఉల్లిగడ్డ ముక్కలు వేసుకుందాం. వేసుకుని 2 పచ్చిమిర్చి వేసుకొని మంచిగా అంతా కలిసేటట్టు కలుపుకుందాం. కొంచెం నూనెలో ఫ్రై అయిపోవాలి ఉల్లిగడ్డ ముక్కలు. ఆ తర్వాత ఇప్పుడు టమాటా ముక్కలు వేసుకుందాం. మొత్తం కలిసేటట్టు కలుపుకుందాం. మొత్తం టమాటా ముక్కలు దగ్గర పెట్టేటట్టు ఉడికిద్దాం. ఉడికిన తర్వాత మగ్గిపోయింది. ఇప్పుడు 1 స్పూన్ పసుపు వేసుకుందాం. ఒకసారి కలుపుకుందాం మొత్తం కలిసేటట్టు. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుందాం. వేసుకున్న తర్వాత మొత్తం కలుపుకొని మిక్స్ అయ్యేటట్టు కలుపుకుందాం. మొత్తం మంచిగా మగ్గిపోయింది, దగ్గరికి మగ్గిపోయింది. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుందాం. ఒకసారి కలుపుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందాం. అల్లం వెల్లిపాయ పేస్ట్ కొంచెం ఉప్పు వేసుకుందాం. అందులో కొంచెం చారులో ఉప్పు వేసుకొని గుగ్గిళ్ళలో ఉడకబెట్టుకున్నది కాబట్టి కొంచెం చూసి వేసుకోవాలి ఉప్పు. అందుకే కొంచెం వేసిన. ఇప్పుడు కొంచెం మగ్గిన తర్వాత కొంచెం 2 స్పూన్ల కారం వేసుకుందాం. రెండు స్పూన్ల కారం, 2 స్పూన్ల ధనియాల పౌడర్ వేసుకొని మంచిగా అంతా కలిసేటట్టు కలుపుకుందాం. కలుపుకొని కొంచెం కారం మగ్గనిచ్చిన తర్వాత ఇందాక ఉడకబెట్టుకున్న ఉలవచారు ఇప్పుడు అందులో పోసుకుందాం. మొత్తం కలిసేటట్టు కలుపుకుందాం. కలిసేటట్టు కలుపుకున్న తర్వాత ఉలవలు కొంచెం పేస్ట్ పట్టాలి. ఇందాక ఉడకబెట్టుకున్న ఉలవలు కొంచెం మిక్సీ పట్టుకొని ఆ మిక్సీ పట్టుకున్న ముద్దని ఇప్పుడు చారులోకి వేసుకుందాం. ఇప్పుడు వేసుకుంటే ఎందుకంటే చిక్కగా అవుతుంది చారు, టేస్ట్ బాగుంటుంది. వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని కొంచెం చింతపండు రసం, నిమ్మకాయ అంతా చింతపండు రసం వేసుకొని ఒకసారి మసాలా పెట్టుకుందాం. ఒక పొంగు రాగానే కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. అంతే, ఉలవచారు